హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కే స్వల్ప మొగ్గు. పీపుల్స్ పల్స్ మూడ్ సర్వేలో వెల్లడి. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో మెజార్టీకి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు. పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే అంచనాల ప్రకారం రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ కు స్వల్ప మొగ్గు కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్ పార్టీ 43 నుండి 48 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 28% ఓట్లతో 31 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 34 నుండి 39 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 36% ఓట్లతో 40 స్థానాల్లో గెలిచింది. ఇతరులు జేజేపీ, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ, ఆప్, ఇండిపెండెంట్లు కలిపి 3 నుండి 8 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి ఎవరుండాలి అని ఓటర్లను ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా వైపు 40% మంది మొగ్గు చూపగా సిట్టింగ్ బీజేపీ ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనికి 30% మద్దతే లభించింది. ఇద్దరి మధ్య తేడా 10% ఉంది. సుమారు 15 స్థానాల్లో తీవ్ర పోటీ ఉండే అవకాశాలున్నాయి. ఈ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక కీలక పాత్ర పోషించనుంది. మూడ్ సర్వే అంచనాల ప్రకారం కాంగ్రెస్ 44%, బీజేపీ 41%, జేజేపీ 2%, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమి 3%, ఆప్ 1%, ఇతరులు 9% ఓట్లు పొందే అవకాశాలున్నాయి. 2019 ఎన్నికల్లో 14.84% ఓట్లు పొంది నిర్ణయాత్మకంగా మారిన జేజేపీ లోక్సభ ఎన్నికల్లో కేవలం 0.87% ఓట్లను పొందింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీ కోలుకోవడం కష్టమే. 2% మించి ఓట్లు వచ్చే అవకాశాలు లేవు. రాష్ట్రంలో జేజేపీ, ఐఎన్ఎల్డీ వంటి ప్రాంతీయ పార్టీలు బలహీనపడడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరుండే అవకాశాలున్నాయి. ఆప్ పాత్ర నామమాత్రమే. అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అవకాశం ఇస్తారా అని ప్రశ్నిస్తే కేవలం 40% మంది ఇస్తామని చెప్పగా మరోసారి అవకాశం ఇవ్వమని 48% చెప్పారు. 12% ఏమీ చెప్పలేమన్నారు. జాట్లు, దళితులు కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రధానంగా 65% రైతులు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారు. గతంలో బీజేపీ మద్దతుగా నిలిచిన దళితులు, ఓబీసీల్లో ఈసారి ఆ పార్టీకి ఆదరణ తగ్గింది. గత 10 సంవత్సరాలు పాలించిన బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రధానంగా రైతు సమస్యలు, నిరుద్యోగం, అగ్నివీర్ అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎమ్మెల్యే పనితీరు, మౌలిక సదుపాయాల సమస్యలు వంటి స్థానిక అంశాలకే ప్రాధాన్యతనిచ్చే అవకాశాలున్నాయి. జాతీయ అంశాల ప్రభావం తక్కువగానే ఉండడంతో ఈసారి మోదీ చరిష్మా ప్రభావం తక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. నిరుద్యోగం పెరిగిపోవడంతో అసంతృప్తిగా ఉన్న యువత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించడం అన్ని రీజన్లలో కనిపిస్తోంది. ఆర్మీలో ఉద్యోగాలు ఆశిస్తున్న యువత ప్రత్యేకంగా అగ్నివీర్ పథకంపై ఆగ్రహంగా ఉన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై పురుషుల, మహిళల ఆగ్రహం అన్ని జోన్లలో కనిపించింది. రైతులు ప్రధానంగా అహీర్వాల్ రీజియన్లో రైతు ఉద్యమాలపై, హర్యానా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ ఫరీదాబాద్, అహీర్వాల్ రీజియన్లలో, హిసార్, అంబాలా, రోహ్తక్ రీజియన్లలో కాంగ్రెస్ పటిష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని హిసార్, కర్నాల్, గురుగ్రామ్, ఫరీదాబాద్, రోహ్తక్, అంబాలా డివిజన్లలో జూన్ 25 నుండి జూలై 24 వరకు ఈ మూడ్ సర్వే నిర్వహించబడింది.